ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 29వ తారీఖు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఏడిఆర్స్ అంటే యుఎస్ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్ లిస్ట్ అయ్యి కొంచెం అడ్వాన్స్ టైంలో ఏంటంటే క్లోజ్ అవుతాయి. అందుకని వీటిని మనం ట్రాక్ చేయడం వల్ల ఒక వ్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విప్రో, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డిస్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్ని కూడా దాదాపుగా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఒక విప్రో మాత్రం స్లైట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది. ఒక ఏడిఆర్స్ సెంటిమెంట్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా పాజిటివ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అంటే ఏంటంటే సెక్టార్స్ అనమాట. ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఎనర్జీ ఎలా ఉంది, మెటల్స్, ఇవన్నీ కూడా ఒకసారి ఓవర్వ్యూ అనేది మనం తీసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఐటీ, ఎఫ్ఎంసీజీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. నిన్నైతే రికవరీ అనేది స్ట్రాంగ్గా కనిపించింది మార్కెట్లో. అయితే రియాలిటీ, ఫార్మా అండ్ పిఎస్యు బ్యాంక్ వీటిలో మనం ఇంతకుముందు అనుకున్నాం. రియాలిటీలో కానీ ఫార్మాలో కానీ కొన్ని స్టాక్స్ అయితే మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే కొద్దిగా బోటం అనేది కనిపిస్తుంది, ఎస్పెషల్లీ రియాలిటీలో అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మాలో కూడా. ఎనీహౌ బిగ్గర్ పిక్చర్ అనేది మనం చూసుకున్నట్లయితే అన్ని సెక్టార్స్ దాదాపుగా ఏంటంటే ఒక పాజిటివ్ సైన్ అనేది చూపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్లోబల్ సెంటిమెంట్ అనేది ఎలా ఉందనేది చూసుకున్నట్టయితే ఈ యొక్క జపాన్ నెగిటివ్గా ఉంది. యాక్చువల్గా ఇది ఏషియన్ మార్కెట్, సో దాన్ని మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత యుఎస్ మార్కెట్ డౌ జోన్స్ అనేది ప్రస్తుతం అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో దాని తర్వాత మన గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఒకసారి ట్రేడింగ్ వీలో చూద్దాం. దాని తర్వాత మనకి ఏంటంటే ఫ్రాన్స్, రష్యా ఈ రెండు కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ ఏ బ్రాడర్ సెన్స్లో మనం మాట్లాడుకుంటే ఒక 60% పైన ఏంటంటే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తుంది, 40% దాకా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. ఇక యూఎస్కి సంబంధించిన కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. ఎప్పుడైతే 3 స్టార్ అనేది కనిపిస్తుందో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఈ ఫండమెంటల్ డేటా అనేది మనకి ఈవినింగ్ 7:30కి అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఈవెంట్ ఏంటంటే మన మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది. ఇక ఎఫ్ఐఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకుందాం. సో ఇంతకుముందు ఈ యొక్క డెరివేటివ్ డేటా గురించి చాలా మంది డౌట్స్ అడుగుతుండేవాళ్ళు. మీరు ఎలా డీకోడ్ చేస్తారు, దీంట్లో మీరు ఎలా పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి. సో ఏంటంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దీన్ని జస్ట్ ఒక రిఫరెన్స్ పర్పస్ లాగా మాత్రమే మనం తీసుకోవాలి. అందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా చూడండి. దీన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనకి ప్రైస్ యాక్షన్ అండ్ మేజర్గా ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రెండు అండర్స్టాండ్ చేసుకుంటే ఒక వ్యూ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి ఎఫ్ఐఎస్ ఏం చేశారు నిన్నటి రోజున అంటే మొన్న 25th ఆగస్టు ఎఫ్ఐఎస్ ఏం చేశారు, సెల్ చేశారు. ప్రొపరైటర్ ఏం చేశారు, సెల్ చేశారు. డిఐఎస్ ఏం చేశారు, సెల్ చేశారు. ఒక్క క్లయింట్ అంటే మిగతా వాళ్ళు అనమాట, వీళ్ళందరూ మినహాయిస్తే రిటైలర్స్ వీళ్ళందరూ కూడా క్లయింట్స్ కిందకు వస్తారు. వీళ్ళందరూ లాంగ్ ఉన్నారు. బట్ ఇంతమంది షార్ట్ చేసినప్పటికి కూడా నిన్న మార్కెట్ ఏమైంది, మనకి బుల్లిష్లో ఉంది. ఓకేనా, నిన్న మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్లో ఉంది. సో ఇక్కడ ప్రొపరైటరీ ఎఫ్ఐఎస్ షార్ట్ ఉన్నారు కాబట్టి మనం షార్ట్ పొజిషన్ చూడాలి అట్లా ఏం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఏంటంటే ఒక వ్యూ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ని జస్ట్ ప్రైస్తో కంపేర్ చేసి ఉన్న ప్రైస్ వేరియేషన్ బట్టి ఏంటంటే ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్ అని చెప్పేసి, బేరిష్ అని చెప్పేసి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎనీహౌ దీనివల్ల ఏంటంటే మనకి ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఓకే, దీన్ని మనం పెద్దగా డీప్గా దీన్ని అనలైజ్ చేసుకొని దీని మీద మనం టైం వేస్ట్ అనేది చేయాల్సిన అవసరం కూడా ఉండదని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇక్కడ మనం కంప్లీట్గా ఏంటంటే జస్ట్ కోరిలేషన్ చూస్తుంటాం, అసలు ఎలా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్పడం కోసం ఏంటంటే ఈ యొక్క డేటా అనేది మనం ట్రాక్ చేస్తూ ఉంటాం. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ వచ్చేసరికి మనకి ఈ స్టాక్స్ అన్నీ కూడా బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఒకసారి పాస్ చేసి మీరు ఏంటంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. కొత్తగా ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేది యాడ్ అయింది. వీటిలో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అనేది చేయకూడదు. ఓకే, ఇకపోతే మనకి లాంగ్ బిల్డప్ నిన్నేం జరిగింది, మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది కదా, అందరూ లాంగ్ సైడ్ అనేది వచ్చినట్టు ఇక్కడ డేటా అనేది చూపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ అనమాట. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్లో ప్రైస్ బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఇద్దరు సమానంగా ఉన్నారు. బట్ ప్రైస్ పెరిగింది కాబట్టి దీన్ని ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది. ఓకేనా, దాని తర్వాత షార్ట్ కవరింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్ ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎనీహౌ ఇక్కడ మనకు చూడగానే ఏమనిపిస్తుంది అంటే చాలా మంది లాంగ్ బిల్డప్ చేశారు. ఎందుకంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది కాబట్టి మనకి లాంగ్ బిల్డప్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న పెరిగినవి అడ్వాన్స్ డిక్లైన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే అడ్వాన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే నిన్న మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది కాబట్టి. ఎనీహౌ ఇది చూడగానే మనకి ఏంటంటే నిన్నటి రోజున ఓకే మార్కెట్ అనేది బుల్లిష్ ఉంది, బేరిష్ కంటే కూడా బుల్లిష్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఒక వ్యూ అనేది రావడం జరుగుతుంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్లయితే పవర్ గ్రిడ్ అండ్ ఎల్ఎన్టీ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయినాయి 2%లో. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రిలయన్స్, నెస్ట్లే, హెచ్సిఎల్ టెక్, హిందాల్కో, అదానీ అనేది మార్కెట్ని అయితే డ్రాగ్ చేసినాయి. ఓవరాల్గా బ్రాడర్ పిక్చర్ అనేది
మనం చూసుకున్నట్టయితే 50-50గానే కనిపిస్తూ ఉంది స్టిల్ మార్కెట్లో. ఓకే, కొన్నేమో బుల్లిష్గా ఉన్నాయి, కొన్నేమో మనకి బేరిష్గా ఉన్నాయి. 60-40 అనుకోవచ్చు. ఓకే, 60% ఏమో బుల్లిష్ సైడ్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి ఏంటంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎటువంటి స్టాక్ కూడా రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేయట్లేదు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మంత్లీ అనేది ఒకసారి చూద్దాం. FIS/DIS డేటా అనేది ఎలా ఉందనేది మనం ఆగస్టు మంత్ అనేది చూసుకున్నట్టయితే 17,214 కోట్లు FIS అయితే క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ మనకి 19,000 కోట్లు DIS క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. అయితే ఫ్రెండ్స్, నేను అబ్జర్వ్ చేసింది పర్సనల్గా ఈ యొక్క మిడ్ క్యాప్ సెగ్మెంట్లో అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో అవి స్లోగా బ్లీడ్ అవుతున్నాయి. దాంట్లో పెద్దగా మొమెంటం రావట్లేదు. ఐ థింక్ ఏంటంటే ఈ యొక్క ఓన్లీ ఇండిసెస్ని మాత్రమే వీళ్ళు లిఫ్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అది జస్ట్ నా అబ్జర్వేషన్. సో ఇక మంత్లీలో మనకు అర్థమవుతుంది కదా, నెట్ టు నెట్ మనం చూసుకున్నట్టయితే 1791 కోట్లు క్యాష్ మార్కెట్లో ఓవరాల్గా ప్రస్తుతం ఏంటంటే ఇన్ఫ్లో అనేది కనిపిస్తుంది. ఓకే, అదేవిధంగా మనం డైలీ అనేది చూసుకున్నట్టయితే నిన్నటి రోజున FIS అయితే 1393 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. 1264 కోట్లు క్యాష్ మార్కెట్లో DIS అయితే FIS అయితే 1393 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. DIS అయితే 1264 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ టు నెట్ అనేది చూసుకున్నట్లయితే అవుట్ ఫ్లో అనేది కనిపిస్తుంది. అంటే క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది 129 కోట్లు. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 19,500 దగ్గర అయితే రెసిస్టెన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్టు 19,000 దగ్గర అండ్ 19,200 దగ్గర అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా స్టిల్ ఏంటంటే కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తుంది. మేబీ OTMs అనేది సెల్ చేసి ఉండొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీలో చాలామంది ఏంటంటే పుట్స్ ఎక్కువగా సెల్ చేశారు. ఓవరాల్గా మార్కెట్లో కొంత బుల్లిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయితే అయినట్టు తెలుస్తుంది. అదేవిధంగా 45,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 44,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా ఎక్కువ మంది బుల్లిష్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేశారు. ఎక్కువ మంది పుట్స్ అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనకి 19,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 19,600 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో కూడా ఎక్కువ మంది బుల్లిష్ పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. చాలామంది పుట్స్ అయితే సెల్ చేసినట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే వెరీ ఇంట్రెస్టింగ్గా 8,750 దగ్గర ఎక్కువగా కాలు పుట్టు సెల్ చేశారు. బట్ కొద్దిగా కాల్స్ పుట్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా కొంత బుల్లిష్ సెంటిమెంట్ అని దీనిలో కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా 8,700 మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్, అదేవిధంగా 8,800 మనకు ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక ఫ్రెండ్స్, మనకి ప్రీవియస్గా ఈ యొక్క టెక్నికల్ అనాలిసిస్ మనం మాట్లాడుకుంటున్నప్పుడు అసలు ప్రీ మార్కెట్ రిపోర్ట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని ఎవరైనా అడిగితే కూడాను నేను ఒక సింపుల్ ఆన్సర్ చెప్తాను. ప్రీవియస్గా నేనైతే ఈ యొక్క లెవెల్స్ గురించి మాట్లాడాను. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పాను, గుర్తుందో లేదో ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అనేది చెక్ చేయండి. మార్కెట్ ప్రైస్ యాక్షన్ గురించి, ప్రైస్ యాక్షన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అనేది చూడండి. మార్కెట్ హైర్ హైస్ ఫార్మేషన్లో వెళుతూ ఉంది. నేను ఇది ఇంపల్స్ మూవ్ అని చెప్పాను. దీన్ని ఏమన్నాను? ఇంపల్స్ మూవ్ అని చెప్పాను. ఒకవేళ మార్కెట్ రిట్రేస్ తీసుకొని బౌన్స్ అయితే కూడా దీంట్లో లాంగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే మార్కెట్ స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. సో నిన్న రిజల్టెంట్గా మనకి ఏంటంటే ఇక్కడ ఒక స్ట్రాంగ్ మూవ్ అనేది బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. అక్కడ నుంచి కూడా చక్కగా పైకి వెళ్ళింది. ఈవెన్ ఒకవేళ మనం ఆప్షన్ సెల్లర్ అయినా సరే, పుట్ సెల్ చేసుకున్నా సరే మనకు ప్రాఫిట్ వస్తుంది, లేదా కాల్ బై చేసుకున్నా సరే ప్రాఫిట్ అయితే గ్యారెంటీ వస్తుంది. సో ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ అనాలిసిస్ అనేది మనకి చాలా హెల్ప్ చేసింది. అండ్ ఇది నేను మీకు ముందే చెప్పాను, మార్కెట్ వీక్గా ఉంది ఇక్కడ ఈ టైం అప్పుడు. ఓకే, ఏం చెప్పానంటే మార్కెట్ స్టిల్ నేను బుల్లిష్గానే ఉంటాను అన్లెస్ అంటిల్ ఈ యొక్క లెవెల్ అనేది మనకి బ్రేక్ డౌన్ జరిగితే తప్పితే అని చెప్పేసి. ఓకేనా? సో ఇవెందుకు నేను రిమైండ్ చేస్తున్నాను అంటే మార్కెట్లో టెక్నికల్ అనాలిసిస్ అనేది చాలా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఆ పాయింట్ అనేది మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఈ యొక్క లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అదే లెవెల్స్ అనేది మనం మార్క్ చేసుకొని ప్లే చేయడం అనేది జరుగుతుంది. మనమైతే 44,350 అయితే క్లియర్గా వాచ్ చేద్దాం. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఈ లెవెల్ అనేది క్రూషియల్గా రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇది మనకి ఇమీడియట్ సపోర్ట్ ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ట్రెండ్ లైన్ సపోర్ట్. ఎందుకంటే చక్కగా ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ అనేది తీసుకుంటుంది కాబట్టి మేబీ 44,200 అనేది మనకి డౌన్ సైడ్ ఉన్న సపోర్ట్ లెవెల్స్. ఈ రెండు కూడా ఏంటంటే మనకి సపోర్ట్ లెవెల్స్. అదేవిధంగా రెసిస్టెన్స్ విషయానికి వస్తే ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రఫ్గా నేను మార్క్ చేస్తుంది 45,000 అనేది మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అనమాట ప్రస్తుతానికి. మేబీ ఇంట్రాడేలో ఈ యొక్క లెవెల్ అనేది హోల్డ్ చేయొచ్చు టెంపరీగా. ఇది 44,610 అనే లెవెల్. ఓకే, ఇవి స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట ఇంట్రాడేలో. సో ఇవి ప్రస్తుతం ఏంటంటే మనం వాచ్ చేయాల్సిన లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీలో. ఇక విక్స్ విషయానికి వస్తే మనకి ఏంటంటే ఫస్ట్ టైం 12 అనేది క్రాస్ అయింది డైలీ టైం ఫ్రేమ్లో సక్సెస్ఫుల్గా. నిన్నటి రోజున చూసుకున్నట్టయితే 2.61% అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, వోలటాలిటీ
వాలటాలిటీ అనేది పెరుగుతుంది అనమాట. పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా ఏంటంటే మేజర్ మూవ్స్ అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా డౌ జోన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ లెవెల్ దగ్గర ఏంటంటే రెసిస్టెన్స్ అనేది ఫార్మేషన్ జరిగింది. యాక్చువల్గా ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, దాన్ని ఏంటంటే బ్రేక్ చేసింది కానీ సస్టైన్ అవ్వలేదు. అందుకని ఫైనల్గా ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. దాని తర్వాత మనకి ఒక కన్సాలిడేషన్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ జరిగింది. ఇదంతా కూడా మనం ఏం చెప్తామంటే లోవర్ టైం ఫ్రేమ్స్లో డిస్ట్రిబ్యూషన్ అని చెప్తాం. అక్కడ నుంచి చక్కగా బ్రేక్ డౌన్ జరిగి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఇక్కడ అయితే సపోర్ట్ తీసుకోలేదు. దాని తర్వాత ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ అనేది మార్క్ చేశాను. ఎగ్జాక్ట్గా ఏంటంటే ఆ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంది. ప్రస్తుతానికి మనకి బ్యాక్ టు గ్రీన్ క్యాండిల్స్తో డౌ జోన్స్ అనేది ముందుకెళ్ళింది. ఈ రోజు యాక్టివిటీ అయితే ప్రస్తుతం ఏంటంటే కొద్దిగా ఫ్లాట్గా కనిపిస్తుంది. సో మేబీ కాస్త రెస్ట్ తీసుకోవచ్చు బుల్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఈ యొక్క డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్. ఇకపోతే మనకి ఫిన్ నిఫ్టీలో అవర్లీ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అనేది చూద్దాం ఇంట్రాడే కోసం. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19,797. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ వచ్చేసరికి 19,696 అనమాట. ఈ రెండు లెవెల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ లెవెల్స్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఫిన్ నిఫ్టీలో. ఓకే, సో ఒకసారి మిడ్ క్యాప్ అనేది చూద్దాం. మిడ్ క్యాప్ నిఫ్టీలో మనకేంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 8,775 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ ఈ పాయింట్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మన సపోర్ట్ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ స్ట్రక్చర్ కానీ 8,710, 8,700 అంటే రఫ్గా ఏంటంటే 8,700 అనేది మనకున్న క్రూషియల్ సపోర్ట్ లెవెల్ అనమాట. అదేవిధంగా నిఫ్టీ విషయానికి వస్తే మనకి ప్రస్తుతానికి ఏంటంటే ప్రీవియస్ స్ట్రక్చర్ అయితే రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అవుతుంది. సో ప్రస్తుతం అదే లెవెల్ అనేది మనం ఇక్కడ ట్రాక్ చేద్దాం. 19,367 అనేది. అదేవిధంగా డౌన్ సైడ్ వచ్చేసరికి 19,235 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఇమీడియట్గా 200 కోర్స్ 35 పాయింట్స్ ఉంది కాబట్టి ఈ రెండు కూడా క్రూషియల్ సపోర్ట్ లెవెల్స్. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసరికి ఈ లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఓకే, ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే సక్సెస్ఫుల్గా నెక్స్ట్ మనకున్న బిగ్గర్ పిక్చర్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 19,600. ఇక గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది డైలీ టైం ఫ్రేమ్లో. ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఇది వచ్చేసరికి 20,000 లెవెల్ అనేది ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకి గ్యాప్ అనేది సపోర్ట్ లాగా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ కొద్దిగా ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది 18,975 దగ్గర. బట్ ఫ్రెండ్స్ నేను ఏంటంటే స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ వచ్చినాయి. దాని తర్వాత గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఇది ఇన్సైడ్ క్యాండిల్ అవుతుందేమో అనుకున్నాం. బట్ ఏంటంటే అప్ సైడ్ అయితే బ్రేక్అవుట్ అయింది. ప్రస్తుతం అయితే అప్ సైడ్ అయితే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. సో ప్రస్తుతం మనకి పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. ఈ గిఫ్ట్ నిఫ్టీ 19,350 దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ వచ్చేసరికి 19,300 రఫ్గా అనమాట ట్రేడ్ అవుతుంది. దగ్గర ఏంటంటే మనకి 50 పాయింట్స్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎనీహౌ ఆర్బిటరీ డిఫరెన్స్ దీంట్లో తీసేయాల్సి ఉంటుంది ఒక 20-30 పాయింట్స్. మనమైతే బేస్డ్ ఆన్ ద SGX నిఫ్టీ ఒక స్మాల్ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి ప్రస్తుతం ఉన్న లెవెల్స్. టెక్నికల్గా సమరీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ స్టిల్ ఏంటంటే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అదేవిధంగా నిఫ్టీ 50 అనేది మనకి ఏంటంటే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో నిన్న బ్యాంక్స్ అనేది చాలా స్ట్రాంగ్గా రికవరీ అనేది కనిపించింది. అందుకని ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అనేది కొద్దిగా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది నిఫ్టీతో కంపేర్ చేస్తే. సో ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్లో అనేది అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, సో మీరు కూడా ఏంటంటే లెవెల్స్ ప్రకారం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.